హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ నెక్స్ట్ బడ్జెట్ ఫోను పోకో C65 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 7,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండొచ్చు. 7,000 రూపాయల బడ్జెట్లో ఒకవేళ మీకు ఇంట్లో పేరెంట్స్కి ఫోన్ ఇవ్వడానికి లేదంటే మీకే ఒక సెకండరీ ఫోన్ కావాలనుకుంటే దీన్ని చూడండి. సో ఇది ఒక బడ్జెట్ మొబైల్ అండ్ ఒక 4G మొబైల్ కూడా. బాక్స్ పైన మీకు పోకో C65 అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్, 7,000 రూపాయల బడ్జెట్లో ఎక్సలెంట్ ప్రాసెసర్ ఇది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బట్ బాక్స్లో మీకు 10 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, 5000 mAh బ్యాటరీ. ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాస్తున్నాయి. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, 8GB 256GB వేరియంట్. ఇది టాప్ మోడల్ అనుకుంటా. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, అలాగే ఒక 10 వాట్ ఛార్జర్, టైప్ సి కేబుల్. ఇంట్రెస్టింగ్లీ 7,000 రూపాయల బడ్జెట్లో ఫైనల్గా ఒక అప్గ్రేడ్ ఏంటంటే టైప్ సి కేబుల్ని, టైప్ సి పోర్ట్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇవి బాక్స్లో వచ్చేసి మీ దగ్గర టూల్ యూజర్ మాన్యువల్ లాంటివి కూడా ఉంటాయి. అండ్ ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ మీకు రీసెంట్గా వీళ్ళ అన్నయ్య లాంచ్ చేసిన ఒక ఫోనే, పేరు మార్చి తీసుకొచ్చారు దీన్ని. బ్యాక్ సైడ్ మీకు పోకో బ్రాండింగ్, అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇదంతా కూడా ప్లాస్టిక్ డిజైన్తోనే వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్లోనే మీకు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇంట్రెస్టింగ్. జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ బడ్జెట్లో మీకు ఓన్లీ మామూలుగా ప్యాటర్న్ లాక్స్ లాంటివి పెట్టుకోవడానికి ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు, స్పీకర్ గ్రిల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డిజైన్ అయితే ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ బాగానే ఉంది, సాలిడ్గా ఉంది, కొంచెం వెయిట్ కూడా బాగానే అనిపిస్తుంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది మీకు 6.72 ఇంచెస్తో HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే. అండ్ 7,000 రూపాయల బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది. సో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు హై రిఫ్రెష్ రేట్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్. బట్ మీకు ఈ ఫోన్లో డిస్ప్లేలో పైన కెమెరా ఏదైతే ఉందో ఇది డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో 7,000 రూపాయల బడ్జెట్ కాబట్టి ఓకే, మన ఈ 10,000 రూపాయల బడ్జెట్లో కూడా మనకి డ్యూ డ్రాప్ నాచ్లు వస్తున్నాయి. కనీసం 7,000 రూపాయలు అంటే ఓకే, యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. ఇక్కడ మీరు వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మంచిగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇది మీకు 4G ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, 12nm, అలాగే మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్. సో 7,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ప్రాసెసర్. యాక్చువల్గా ఇంతకుముందు ఇదే ప్రాసెసర్ మనకి 9,000 10,000 రూపాయల బడ్జెట్లో ఉండేది. ఇప్పుడు మనకి 7,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. సో యాక్చువల్గా అయితే బడ్జెట్లో ఇది ఒక సూపర్ ప్రాసెసర్ అని చెప్పాలి. రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న గేమ్స్ హ్యాండిల్ అయితే ఇది బాగానే చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ, PUBG లాంటివి కూడా ఆడొచ్చు. బట్ కావాలంటే మీరు లో సెట్టింగ్స్ పెట్టుకుని ఆడండి. ఎక్కువ సెట్టింగ్స్ పెట్టుకున్నారనుకోండి పడుకుంటుంది వెంటనే. అండ్ మామూలుగా కొన్ని గేమ్స్ కూడా వీళ్ళు ప్రీ ఇన్స్టాల్గా ఇచ్చారు, అలాంటి గేమ్స్ ఆడుకోవడానికి మనకు వస్తుంది. బేసిక్గా ఈ ఫోను ఇంట్లో పెద్దవాళ్ళకి లేదంటే ఒక సెకండరీ ఫోన్ లాగా యూజ్ చేయడానికి అయితే కన్సిడర్ చేయొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్. సో బడ్జెట్ ఫోన్స్లో 8GB 256GB లాంటివి అయితే అసలు అవసరం లేదనేది నా పాయింట్ అనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉండటానికి, ఒకటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో దీంతో కెమెరాస్తో ఫోటోలు తీయాలంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయి ఉండాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఒక నైపుణ్యం బాగా ఉన్న వాళ్ళకైతే దీంతో కెమెరా శాంపిల్స్ బాగా వస్తాయి. మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తీస్తే యావరేజ్గా వస్తాయి ఫోటోస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఉంది కెమెరా, ఇది అబోవ్ యావరేజ్గా ఉంటుందన్నమాట కెమెరా మాత్రం. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా పర్లేదు, అంతంత మాత్రంగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 10 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. యాక్చువల్గా ఈ ఫోన్ మీకు 18 వాట్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఛార్జర్ ఉందనుకోండి, షామీకి సంబంధించింది, సో దాన్ని వాడుకోండి, ఇది కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవ్వగలదు. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ ఇది పోకో యూఐతో వస్తుంది. యాక్చువల్గా MIUI ఫర్ పోకో అనమాట. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో పోకో లాంచర్ ఉంటుంది. పోకో లాంచర్ ఫీచర్స్ చాలా బాగుంటాయి అండ్ ఫాస్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఇది మీకు డిఫాల్ట్గా MIUI డైలర్తో వస్తుంది. అండ్ దీంట్లో కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని కాదు, బాగానే ఉంటాయి. అవన్నీ మీరు ఓపికగా కూర్చొని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవాలి. అండ్ సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ మీకు బేసిక్ ఫోన్ కాబట్టి UI అనేది అంత ఫాస్ట్గా ఏం రెస్పాండ్ కాదు, కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ అబౌట్ ఫోన్లో సెట్టింగ్స్ లేవని మీరు ఫీచర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒక సెకండరీ ఫోన్ లాగా ఇంట్లో పేరెంట్స్ చూడడానికైతే ఇది పనికి వస్తుంది. సో నాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది అరౌండ్ 7,000 రూపాయల బడ్జెట్లో వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. 7,000 రూపాయల బడ్జెట్లోనే రీసెంట్గా వీళ్ళ అన్నయ్య ఇదే ఫోన్ని వేరే పేరుతో లాంచ్ చేశారు. సో అదే బడ్జెట్లో వస్తుంది కాబట్టి 7,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇది
ఆఫ్లైన్లో జనరల్గా బాగా కొంటూ ఉంటారు ఇలాంటి ఫోన్స్. సో 7,000 రూపాయల బడ్జెట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ పెడితే దీన్ని మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది పోకో C65 అనే ఫోను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.